చాలా వరకు అందరూ ఉంటుంది ఎల్ఆర్ఎస్ ఎక్కువగా టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది రియల్ ఎస్టేట్లో. అసలు ఏంటి ఎల్ఆర్ఎస్, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అంటే ఎల్ఆర్ఎస్ అనేది ఏంటంటే మనకు లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఈ స్కీమ్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే అప్పటికే కరోనా ఎఫెక్ట్తో ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. అప్పుడు కొంతమంది 1000 రూపీస్ టోకెన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కోర్టులో కేసు వేయడం వల్ల అయిపోయింది. అసలు జీపీ లేఅవుట్లు ఉన్నాయని కొంతమంది ఇంకా అమ్ముతూ ఉన్నారు. జీపీ లేఅవుట్స్ కానీ జీపీ పర్మిషన్స్ ఉన్నవి అసలు కొనుక్కోరు. అంటే కొనుక్కోవచ్చు, బట్ ఏంటంటే ఇలాంటి ఎల్ఆర్ఎస్ కట్టినవి చూసుకొని కొద్దిగా ప్రాపర్టీ లీగల్గా ఎటువంటి ఇష్యూస్ లేని చూసి కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఈ గవర్నమెంట్ ఏంటంటే మళ్ళీ ఇనిషియేట్ తీసుకొని ఎల్ఆర్ఎస్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఎవరైతే అనాథరైజ్డ్ ప్రాపర్టీస్ ఎవరైతే కొన్నారో, అంటే జీపీ లేఅవుట్లు ఎవరైతే కొన్నారో, సో వాటికి ఎటువంటి అథారిటీ గవర్నమెంట్ బాడీస్ నుంచి ఉండదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ రెడ్డి గారు. నమస్కారం. నమస్తే అండి. సో ఇప్పుడు చాలా వరకు అందరూ వింటుంది ఎల్ఆర్ఎస్ గురించి ఎక్కువగా టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది రియల్ ఎస్టేట్లో. అసలు ఏంటి ఎల్ఆర్ఎస్, వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి, అసలు ఏం జరుగుతుంది? అంటే ఎల్ఆర్ఎస్ అనేది ఏంటంటే మనకు లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఈ స్కీమ్ అనౌన్స్ చేశారు. సో ఇక్కడ ఏమైందంటే అప్పుడు వీళ్ళు ప్రైస్ కొద్దిగా పెంచడం వల్ల ప్రజల మీద బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అప్పటికే కరోనా ఎఫెక్ట్తో ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. సో సేమ్ టైం ఈ పానిక్ సిచ్యువేషన్లో మళ్ళీ ఎల్ఆర్ఎస్ తీసుకురావడం వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్దేశం ఏంటంటే అప్పుడు కొంతమంది 1000 రూపీస్ టోకెన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కోర్టులో కేసు వేయడం వల్ల అయిపోయింది. సో ఈ గవర్నమెంట్ ఏంటంటే మళ్ళీ ఇనిషియేట్ తీసుకొని ఎల్ఆర్ఎస్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఎవరైతే అనాథరైజ్డ్ ప్రాపర్టీస్ ఎవరైతే కొన్నారో, అంటే జీపీ లేఅవుట్లు ఎవరైతే కొన్నారో, సో వాటికి ఎటువంటి అథారిటీ గవర్నమెంట్ బాడీస్ నుంచి ఉండదు. సో వాళ్ళకు ఎల్ఆర్ఎస్ చేయడం ఏంటంటే ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకోవడం అనమాట. సో ఈ ఫీజు కట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ ల్యాండ్ రెగ్యులరైజ్ అయిపోద్ది. సో అప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక అథారిటీ క్రియేట్ అయ్యబడుతుంది వాళ్ళకు. సో ఇప్పటివరకు ఎవరైతే జీపీ లేఅవుట్లో కొని ఎల్ఆర్ఎస్ లేదనుకోండి, వాళ్ళకి ఏ అథారిటీ లేనట్టు అది. సో ఎక్కువ మంది కబ్జా జరిగింది మా భూమి అంటే ఇట్లాంటి వాటిని కబ్జా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి గవర్నమెంట్ అథారిటీస్ నుంచి ఎటువంటి నామ్స్ ఉండవు, కండిషన్స్ ఉండవు. ఆ బాడీ కూడా ఆ సిస్టమ్ ఏం క్రియేట్ చేయలేదు ఇక్కడ. సో ఇక్కడ ఎల్ఆర్ఎస్ రావడం వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ సిస్టమ్ ఇక్కడ క్రియేట్ చేయబడుతుంది. గవర్నమెంట్ బాడీస్ ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి ఎల్ఆర్ఎస్ చేసుకోవడం వల్ల లాభం అందరికి కూడా. ఓకే, సో ప్రతి ఒక్కరు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే బేసిక్ నెసెసిటీ అన్ని ప్రొవైడ్ చేయాలి కదా. రేపు ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ ఏది ప్రొవైడ్ చేయాలని కూడా త్రూ గవర్నమెంట్ ద్వారా రావాలి. కాబట్టి త్రూ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయిన ప్రాపర్టీ కొనుక్కోవడం వల్ల ఇవన్నీ అడ్వాంటేజ్ ఉంటుంది. సో లాస్ట్ 10 years నుంచి చూసినట్టయితే మన ఈ మధ్యకాలంలో ఎలా జీపీ లేఅవుట్లకు పర్మిషన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే జీపీ లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఎవరు పడితే వాళ్ళు లేఅవుట్లు వేయడము, అనాథరైజ్డ్గా అమ్మేయడం, దాన్ని మళ్ళీ క్లోజ్ చేయడం, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడము. సో ఇట్లా డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు జీపీ లేఅవుట్ సిస్టమే బ్యాన్ చేసేసారు. అసలు జీపీ లేఅవుట్లు ఉన్నాయని కొంతమంది ఇంకా అమ్ముతూ ఉన్నారు. జీపీ లేఅవుట్స్ కానీ జీపీ పర్మిషన్స్ ఉన్నవి అసలు కొనుక్కోకూడదా? అంటే కొనుక్కోవచ్చు, బట్ ఏంటంటే ఇలాంటి ఎల్ఆర్ఎస్ కట్టినవి చూసుకొని కొద్దిగా ప్రాపర్టీ లీగల్గా ఎటువంటి ఇష్యూస్ లేని చూసి కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మనం ఎల్ఆర్ఎస్ కట్టడం ఇప్పుడు కడుతున్నాం, ఆ సిస్టమ్ ఉంది కాబట్టి. లేని వాళ్ళు, ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఇవాళ ఎల్ఆర్ఎస్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇవాళ కట్టుకునే వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మనకు ఒక రకమైన అథెంటికేషన్ అప్రూవ్డ్ వస్తుంది కాబట్టి. అంతకుముందు లేని వాళ్ళు, ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా మనము ప్రాపర్టీ ఏదైనా లోన్ పెట్టి ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేద్దామన్నా ఎల్ఆర్ఎస్ మ్యాండేటరీ అయిపోయింది. సో ఇప్పుడు అప్రూవ్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి, హెచ్ఎండిఏ డిటిసిపి ఉన్నాయి అనుకోండి, వాటికి ఆటోమేటిక్గా లోన్స్ వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అన్ని రకాల అనుమతులు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. వీటికి అలాంటిది కాదు. రోడ్ స్ట్రక్చర్ ఉండదు, ఏ పార్క్ స్ట్రక్చర్స్ ఉండవు, ఎలక్ట్రిసిటీ ఉండదు, వాటర్, డ్రైనేజ్, ఎవ్రీథింగ్ ఏది ఉండదు ఇక్కడ. ఓన్లీ ఫ్లాటింగ్ మాత్రమే ఉంటుంది.